రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఘనంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ సలహాదారులు వేణుగోపాల్ కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు కలిసి వేడుకల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ఆహ్వానించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ మంత్రులు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ సలహాదారులు వేణుగోపాల్ కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిసి వేడుకల్లో పాల్గొనాలని మంత్రి పొన్నం ఆహ్వానించారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఇప్పటికే కేసీఆర్ కి ఆహ్వానం అందించారు పొన్నం ప్రభాకర్. కేసీఆర్ నుంచి ఎటువంటి స్పందన ఉంది? ఇప్పటి వరకు ఎటువంటి సభా సమావేశాల్లో పాల్గొని కేసీఆర్ ఈసారి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారంటారా? ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే హాజరు కావాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పించిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పిలవాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిండు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు నెలకొల్పాలనేది గత ప్రభుత్వ బీఆర్ఎస్ ఆలోచన. అదే బీఆర్ఎస్ ఆలోచన విధానం ఏదైతే ఉందో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరుస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈ నెల 9న హాజరు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కేబినెట్ మినిస్టర్ గా ఉన్న పొన్నం ప్రభాకర్, అలాగే ప్రభుత్వ సలహాదారు హర్ఖర వేణుగోపాల్ కేసీఆర్ నివాసం ఏదైతే ఉందో ఫామ్ హౌస్ లోనికి వెళ్లారు. వాళ్ళని ఆహ్వానించిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ వాళ్ళని లోపలికి తీసుకెళ్లాడు. తదుపరి కేసీఆర్ తో పాటు దాదాపు గంట సేపు పొన్నం ప్రభాకర్, హర్ఖర వేణుగోపాల్ తో పాటు మిగతా అధికారులు కూడా చర్చలు జరిపారు. విందు సమయంలో అంటే మధ్యాహ్నం లంచ్ సమయంలో వాళ్ళు రావడంతో వాళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేశారని చెప్పి పొన్నం ప్రభాకర్ తనకు ఇచ్చిన ఆహ్వానాన్ని బయటకు చెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మీకు సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు వస్తేనే తెలంగాణ తల్లి విగ్రహ పండగ ఏదైతే ఉందో ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు. మీరు వస్తేనే నిండుగా ఉంటుందని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ కేసీఆర్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా సావధానంగా పొన్నం ప్రభాకర్ ఆహ్వానాన్ని విన్నారు. తాను కూడా వస్తానని చెప్పారు. అంటే వస్తారా రారని తర్వాత విషయం, కానీ ప్రభుత్వం మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సగర్వంగా ఆహ్వానించాలనే ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమల్లో పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలం అయిపోయింది. ఇప్పటికే వాళ్ళు ప్రభుత్వంలో లేరు వాళ్ళు. అలాగే కేసీఆర్ కూడా ఈ మధ్య కాలంలో రాజకీయంలో సరిగా అంటే దూకుడు ప్రదర్శన కావచ్చు, రాజకీయాలకు సంబంధించిన విమర్శలు కావచ్చు, ఇవి కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ లో విమర్శనాస్త్రాలు సంధించాడు. కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీలందరిపైన విమర్శలు సంధించాడు. తదుపరి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత హుటాహుటిన ప్రగతి భవన్ ను వదిలిపెట్టి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన తర్వాత కొంత అనారోగ్యం పాలారు. తదుపరి చికిత్స తీసుకొని నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఉంటున్నారు.
ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా అక్కడే కార్యకర్తలు కలుస్తుండేవారు. కానీ గత 2-3 నెలలుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కానీ కేవలం ఫోటోలు మాత్రమే బయటకు వస్తున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో బర్త్డే జరిగిన మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ భవన్కు సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కలిసిన వాళ్ళని ఆహ్వానించారు, వాళ్ళందరికీ సన్మానాలు చేశారు. కానీ రాజకీయంగా మాత్రం కూతురు, అల్లుడు, కొడుకు మాత్రమే రాజకీయాల్లో దుందుర్కు ధోరణి ప్రదర్శిస్తున్నారు, దూకుడుగా ముందుకెళ్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం లేదు, మౌనాన్ని వహిస్తున్నాడు. కానీ నిన్న తెలంగాణ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉత్సవాలకు ఆహ్వానించాలి. సెక్రటరియట్ గత ప్రభుత్వంలో నిర్మాణం జరిగింది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా ఉత్సవాల్లో ఉండాల్సిందని చెప్పి కూడా అందరూ నిర్ణయించుకున్న తర్వాతనే మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే హర్కర వేణుగోపాల్తో పాటు మిగతా జిల్లా కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా వెళ్లి సగర్వంగా కేసీఆర్ కు శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. కేసీఆర్ కూడా వాళ్ళతో గంటన్నర సేపు సాగదౌనంగా మాట్లాడారు. అంటే ప్రభుత్వం నడిచే విధానం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. తాను కూడా వస్తానని చెప్పారని చెప్పి పొన్నం ప్రభాకర్ బయటకు ఫామ్ హౌస్ బయటకు వచ్చిన తర్వాత మీడియాకు చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మిగతా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, అలాగే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కావచ్చు, ఇవాళ ప్రోగ్రామ్ అంతా కూడా పొన్నం ప్రభాకర్ది. వాళ్ళందరినీ ఆహ్వానించి 9వ తారీఖు రోజున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఖచ్చితంగా రావాలని చెప్పి వాళ్ళందరికీ ఆహ్వానాలు అందించిన పరిస్థితి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.